ఎప్పుడైనా కానీ తమ కంట్లో ఉన్న దూలాన్ని కప్పిపెట్టి ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసుని తీసే పనిలో ఉంటారు వైసీపీ బ్యాచ్ అంతా. ఎప్పుడు కూడా వాళ్ళు చేసే విష ప్రచారం ఎలా ఉంటుందంటే దొంగే దొంగ అన్నట్లు. మరి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అబద్ధాన్ని చెప్పి 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 ప్రజలను మభ్యపెట్టడం. అంతేకాకుండా ఇప్పుడున్న ఎస్టిమేట్స్ని మీరు గమనిస్తే ఎస్టిమేట్స్ పెరిగినని చెప్తే వాళ్ళు రిషికొండకి మరి ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు పెట్టారమ్మా? 20,000 పైన ఖర్చు పెట్టారు. అంటే స్క్వేర్ ఫీట్కి 20,000 పైన ఖర్చు పెడితే మరి ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఆ స్క్వేర్ ఫీట్ విలువ ఇంకా తక్కువ చేసి మరి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్మాణాలకి తను ప్రతిష్టగా దాన్ని పునర్నిర్మాణం చేస్తుంటే ఏ విధంగా ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి. ఒకే రాజధాని ఉంటుంది, ఇక్కడ వికేంద్రీకరణ ఉండదు, అంతేకాకుండా రాజధానినే కడతారు, పోలవరమే కడతారు, ఇక్కడ పనులేం కావని చెప్తుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్లు ఉన్నాయి. ఎందుకంటే మీరు కనుక గమనిస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి రాజధాని పనులు ప్రారంభమైన దగ్గర నుంచి 7 లక్షల కోట్ల పైన మనకి ఆదాయం వచ్చింది. అది కూడా ఎవరికి ఇచ్చారు? వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకి ఇచ్చారు. మరి గత ప్రభుత్వంలో నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడు కనుక మీరు గమనిస్తే మా సర్పంచులు కానీ మరి మున్సిపాలిటీస్ కానీ అందరూ కూడా గగ్గోలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే అక్కడ అమౌంట్స్ పడతాయి ఖాతాలో, ఎందుకంటే 15th ఫైనాన్స్ 16th ఫైనాన్స్ నిధులన్నీ. కానీ అవి చూసేపాటికి అక్కడ డబ్బులు ఉండవు, వెంటనే తీసేస్తారు. అంటే వికేంద్రీకరణ అంటే ఏ విధంగా వస్తుంటుంది అంటే సర్పంచులు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి తీసుకొచ్చిన అధోగతి పాలు చేసి వాళ్ల మీద గొడ్డలు వేటేసిన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎలా మాట్లాడతారు? ఈరోజు వికేంద్రీకరణ అంటే ఏంటి? 175 నియోజకవర్గాల్లో ఐటీ పార్క్స్ పెట్టడం, మరి స్థానిక సంస్థలకి మున్సిపాలిటీకి నిధులు కేటాయించడం. అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని పాట పాడుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఎస్సీలకి నేను మేనమామని చెప్తూ ఉంటారు. మీరు ఎస్సీలకి చేసిందేంటి? వాళ్ళకున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు, ఉపాధి హామీ పనులు తీసేశారు, 27 పథకాలు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. మరి ఎక్కడైతే అంటే అబ్రాడ్ చదువుకోవాలన్న స్టూడెంట్స్కి అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగనన్న విదేశీ విద్యను పేరు పెట్టుకున్నారు. 12,000 పైనున్న ఎస్ఎండ్ భూములు లాక్కొని గ్రావెల్ కంకరు దోచుకుంది మీరు కదా? మరి ఎస్సీలకి మేనమామకుంటాం అండగా ఉంటాం పక్కన పెట్టి ఎస్సీల మీద ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకే మీరు అండగా ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ అంటే జొమాటో, స్విగ్గీ లాగా డోర్ డెలివరీ చేసి నేనే చంపాను అని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తుంటే ఆయన పక్కన కూర్చోబెట్టుకుని సన్మానాలు చేసుకుంటారు. ఒక డాక్టర్ సుధాకర్ ఆయన ఏం అడిగాడు? అనెస్థెటిస్ట్ థియేటర్లో కరోనా టైంలో మాస్క్ కావాలని అడిగితే ఆయన మీరు ఏ విధంగా మరి ఆత్మహత్య చేసుకుని చనిపోయే మాదిరిగా చేసింది మీరు కాదా? మరి మాస్క్ పెట్టుకోలేదని చీరాల కిరణ్ని ఏ విధంగా చనిపోయాడు? మీ అక్రమాలను ప్రశ్నించిన అనితారాణి ఏమైంది? డాక్టర్ అచ్చెన్న ఏమయ్యారు? కావలి కరుణాకర్ ఏమయ్యారు? మరి మీ మద్యం ధరలు పెరిగితే ఆ యొక్క మద్యం ధరలు పెంచొద్దు అని అడిగిన ఓం ప్రతాప్ని మీరేం చేశారు? అంటే మీ హయాంలో దళితులకు అండగా లేకుండా దళితుల్ని కుళ్ళబొడిచి వాళ్ళ మీద విస్తృతమైన ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ విధంగా మనం చూస్తే మీరేం చెప్తారు? కనీసం డప్పు కళాకారులకి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ కూడా పీకేశారు కదా. ఈరోజు మీరు గమనించాలి, పీజీ చేయాలనుకున్న యూజీ స్టూడెంట్ అంటే ఒక బిఏ చదివితే ఎంఏ లేకపోతే బీటెక్ చదివితే ఎంటెక్ చదవాలనుకున్న విద్యార్థి మీకు జియో నెంబర్ 77 తెచ్చి ఈ యొక్క ఉన్నత చదువుల్ని ఎస్సీలకు దూరం చేసింది మీది కాదా? మరి దళిత ఇండస్ట్రియలిస్ట్కి ఇన్నోవా కార్లు వాళ్ళకి పథకాలు ఇస్తే ఆ పథకం కూడా మీరే నొక్కేశారు. మరి ఈరోజు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి ఎస్సీ కార్పొరేషనే మీరు కనుక గమనిస్తే 341 కోట్లు శాంక్షన్ చేసి 30 యూనిట్స్ సంక్షేమ కార్యక్రమాలు మేము ఆన్లైన్లో పెట్టాం. మీరు బీసీ సంక్షేమ కార్యక్రమాలు సప్లాన్ మీరు చూస్తే ఆల్మోస్ట్ 896 కోట్లు, మైనారిటీస్కి 172 కోట్లు శాంక్షన్ చేశారు. ఇది కదా మరి ఎస్సీ ఎస్టీ బీసీకి సంక్షేమానికి పెద్దపీట వేసింది అది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాదా? మరి దళితుల్ని వెన్నుపోటు పరిచింది దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి కాదా? ప్రజలందరూ మీరు గమనించాలి. ఈరోజు
మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 9.5 లక్షల కోట్లు 5 సంవత్సరాలకి బడ్జెట్ పెడితే దానికి 30,000 కోట్లు ఎస్సీస్కి సప్లాన్ నిధులు విడుదల చేసి నవరత్నాలతో నవమోసాలు చేసి దళితుల్ని మరి వాళ్ళ యొక్క అభివృద్ధిని అణగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దళితులకి పెద్దన్నగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు కనుక సప్లాన్ నిధులు కూడా ఈరోజు పెద్ద పెట్టిన కూడా వచ్చినాయి. ఇక పోలవరం నదుల్ని అనుసంధానం చేస్తూ ప్రతి ఎకరాకి కూడా నీరు ఇవ్వడానికి పెట్టుకున్నారు. ఇప్పుడు మనకి చాలా మంది మీరు గమనిస్తే అందరూ చదివిన వాళ్ళు గొప్పగా ఉన్న వాళ్ళే పైన ఉంటారు. మరి పేదలకి మరి బంగారు కుటుంబాలని ఆదుకునే మాదిరిగా P4 అనే పద్ధతి తీసుకొచ్చి వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ యొక్క సంక్షేమానికి మరి పెద్దపీట వేశారు. ఈరోజు మీరు గమనిస్తే మనకి ఈ యొక్క రాజధాని అనేది ఈ రాజధాని పునర్నిర్మాణం అనేది అంత ఆషామాషిగా రాలేదు. ఎందుకంటే రాజధాని రైతులు ఎందుకంటే అప్పట్లో నేను ఎమ్మెల్యేని మరి 1631 రోజులు వాళ్ళు మహా ఉద్యమం చేశారు. ఈ మహా ఉద్యమంలో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే టీడీపీ ప్రభుత్వం అంటే 12 యు మీన్ టు సే దట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో అంటే 2014లో ఈ యొక్క క్యాపిటల్ పురుడు పోసుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 3 రాజధానుల పేరుతో దాన్ని నైవంచన చేస్తే మరి ఆయన వేసిన గాయాలు పూడుస్తూ ఈరోజు రాజధానికి పునర్నిర్మాణం చేశారు. అయితే ఒక వ్యక్తి ఒక ఎకరం అంటే తన యొక్క తరతరాల నుంచి ఆస్తిని అంత ఈజీగా ఎవరు ఇవ్వరు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అశేష ప్రజలు నమ్మి వాళ్ళ యొక్క భూముల్ని ఫ్రీగా ఇవ్వటం అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఆల్మోస్ట్ ఇంత భారీగా అంటే 54,000 ఎకరాలు రావటం అనేది ఒక చరిత్ర. ఇట్ ఈస్ ఎ రికార్డ్. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో 29,000 మంది రైతులు, రైతు కూలీలు, తర్వాత ఈ యొక్క పూలింగ్కి ఇచ్చిన ప్రజలు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 34,000 ఎకరాలు ఇస్తే మరి అడవి భూములు తర్వాత కొండ ప్రాంతాలు ఇతర ప్రాంతాలు కలిపి టోటల్ ఆ యొక్క 15,000 మొత్తం కలిపి టోటల్ మనకి 54,000 ఎకరాలు అయినాయి. ఈ 50,000 ఎకరాల్లో కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరం. మనం ఒక పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. వాళ్ళకి మనము వాళ్ళ యొక్క కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇచ్చి డెవలప్ చేసి ఎవరికైతే మెట్ట ప్రాంతం ఉందో వాళ్ళకి 30,000 మనము కౌలిస్తామని చెప్పాం. తర్వాత ఎవరికైతే సాగు భూమి ఉందో వాళ్ళకి 50,000 ఇస్తామని చెప్పాం. అంటే 30,000 50,000 కౌలు, అది కూడా 10 సంవత్సరాలు. అది నమ్మి ప్రజలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. కానీ వీళ్ళు చేసిందేంటి? గత 5 సంవత్సరాల్లో అమరావతిని ఒక బ్రహ్మరావతిలాగా, అమరావతి అనేది ఒక సంక్షోభంలాగా ఏం కట్టడాలు కట్టలేం, అంతేకాకుండా అక్కడ ల్యాండ్ కూడా అనివి కాదు, ఇక్కడ భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, అంతేకాకుండా అక్కడ ఈ ఆహార భద్రత కూడా ఉండదు అని రకరకాలుగా అమరావతి మీద దుష్ప్రచారం చేసి ఇదొక అమరావతి కాదు, ఇది కమ్మరావతి అని చెప్పడం కూడా జరిగింది. ఇందులో కనుక మీరు ఏ కులాలు ఎంతమంది ఉన్నారో గమనిస్తే ఎస్సీ ఎస్టీలు 32% ఉంటే బీసీలు 14%, రెడ్లు 20%, కమ్మలు 18%, కాపు 9%, మైనారిటీస్ 4%. అంటే ఇందులో మీరు గమనిస్తే ఎవరు ఎక్కువ శాతం ఉన్నారు? ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. అంటే 5 నియోజకవర్గాలకి సమభాగంలో ఈ యొక్క అమరావతిని సృష్టిస్తే ఈ అమరావతి కన్నా డెవలప్ అయితే ఇక్కడ ఉద్యోగాలు కానీ తర్వాత ఉపాధి కల్పించేది ఎవరికి? ఎస్సీలు కాదా, దళితులు కాదా? సో దళిత రాజధాని అయిన అమరావతిని కూడా మీరు కుళ్ళబొడిచేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.